ఈ ప్రపంచంలో 195 కంట్రీస్ ఉన్నాయి. ఆ 195 కంట్రీస్ ఎక్స్ప్లోర్ చేయడానికి ఫిజికల్గా వీలవుతుందా? సో డబ్బులుంటే వీలవుతుంది. సో డబ్బులు ఉండాలి, హెల్త్ సపోర్ట్ చేయాలి, అప్పుడు అండ్ ఇంట్రెస్ట్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, అప్పుడు వీలవుతుంది. అండ్ వీసా, పాస్పోర్ట్స్ ఇవన్నీ కూడా ఉండాలన్నమాట. సో ఇంకో విధంగా ఏదన్నా ఉందా, డబ్బులు ఖర్చు కాకోకుండా వరల్డ్ను ఎక్స్ప్లోర్ చేయడానికి వీలవుతుందా? సో డబ్బులుంటే ఓకే, సో 195 కంట్రీస్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు, ఉన్నది ఒకే లైఫే. డబ్బులు ఖర్చు కాకుండా తక్కువ డబ్బులు ఖర్చు చేస్తూ వరల్డ్ను ఎక్స్ప్లోర్ చేయడానికి వీలవుతుందా అనేది ఇక్కడ క్వశ్చన్ అన్నమాట. సో ఆ పాయింట్ని నేను అడ్రస్ చేస్తున్నాను. సో వరల్డ్ని ఎక్స్ప్లోర్ చేయాలి, కానీ తక్కువ డబ్బుల్లో ఎక్స్ప్లోర్ చేయాలి. సో అన్నప్పుడు అది ఎలా పాసిబుల్ అవుతుంది? సో ఇక్కడ ఫస్ట్ ఒకటి ఉంది. సో ఇంటర్నెట్ ఉంటే, సో మీ దగ్గర ఇంటర్నెట్ ఉంటే, సో యూ కెన్ ఎక్స్ప్లోర్ ది ఎంటైర్ యూనివర్స్ ఫ్రమ్ వేర్ ఎవర్ యు ఆర్. అంటే మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడి నుంచే మొత్తం యూనివర్స్ను, వరల్డ్ను కాదు, మొత్తం యూనివర్స్నే ఎక్స్ప్లోర్ చేయొచ్చు ఇంటర్నెట్ ఉంటే అనేది ఉందన్నమాట. సో అదేవిధంగా ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే, దాంతోపాటు ఒక ల్యాప్టాప్ ఉంటే, యు ఆర్ యాజ్ పవర్ఫుల్ యాజ్ సమ్వన్ లివింగ్ ఇన్ ది యునైటెడ్ స్టేట్స్. సో యునైటెడ్ స్టేట్స్లోనే ఉండాల్సిన అవసరం లేదన్నమాట. నువ్వు ఎక్కడుంటే అక్కడ, సో ఏముండాలి, ఇంటర్నెట్ కనెక్షన్, ల్యాప్టాప్, ఈ రెండు ఉంటే యు ఆర్ యాజ్ పవర్ఫుల్ యాజ్ సమ్వన్ లివింగ్ ఇన్ ది యునైటెడ్ స్టేట్స్. అండ్ సో లైఫ్ ఈజ్ ఎ స్టేట్ ఆఫ్ మైండ్. సో మనం ఎక్కడన్నా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. లైఫ్ ఈజ్ ఎ స్టేట్ ఆఫ్ మైండ్. అండ్ ఒక స్టీఫెన్ హాకింగ్ ఏమన్నాడంటే, ఐ హ్యావ్ స్పెంట్ మై లైఫ్ ట్రావెలింగ్ అక్రాస్ ద యూనివర్స్ ఇన్సైడ్ మై మైండ్ అని అన్నాడు. సో ఐ హ్యావ్ స్పెంట్ మై లైఫ్ ట్రావెలింగ్ అక్రాస్ ద యూనివర్స్ ఇన్సైడ్ మై మైండ్. నేను జీవితం అంతా యూనివర్స్ అంతా ట్రావెల్ చేశాను. యూనివర్స్ అంతా ట్రావెల్ చేయడానికి ఫిజికల్గా పాసిబుల్ అవుతుందా? ఫిజికల్గా పాసిబుల్ కాదు. సో బట్ ట్రావెల్, సో ఐ హ్యావ్ స్పెండ్ మై లైఫ్ ట్రావెలింగ్ అక్రాస్ ద యూనివర్స్ ఇన్సైడ్ మై మైండ్. నా మైండ్తో సో ఈ టోటల్ యూనివర్స్ని అంతా ట్రావెల్ చేశాను అని స్టీఫెన్ హాకింగ్ అన్నాడు. సో ఈ పాయింట్స్ బట్టి మనకేం తెలుస్తుందంటే, మనం ఎక్కడుంటే అక్కడే ఉండి కూడా టోటల్ వరల్డ్ను ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనమాట. టోటల్ వరల్డ్ను ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో ఫ్రమ్ వేర్ ఎవర్ యు ఆర్, నువ్వు ఉన్న చోట నుంచే ఎంటైర్ వరల్డే కాదు, యూనివర్స్ను కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో దీన్ని బేస్ చేసుకొని, సో ఇంటర్నెట్ కనెక్షన్, మొబైల్ ఎట్లో మనకు ఇంటర్నెట్ అనేది ప్రతి ఒక్క మొబైల్లోనూ ఇప్పుడు స్మార్ట్ ఫోన్సే కాబట్టి ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటుంది. ఇప్పుడు అట్లీస్ట్ వరల్డ్ని ఎట్లా యూనివర్స్ పక్కన పెడదాం, యూనివర్స్ పక్కన పెట్టి ఈ వరల్డ్ను ఎలా ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనేది కొంచెం ఆలోచిద్దాం. సో మనకు యూట్యూబ్లో వీడియోస్ ఉంటాయి, ప్రతి వరల్డ్ గురించి ఉంటాయి. కానీ మన అదృష్ట కొద్ది కొంత తెలుగు ట్రావెలర్స్ చాలామంది ఉన్నారన్నమాట. సో వాళ్ళంతా ఆల్రెడీ వరల్డ్ అంతా కొంచెం ఖర్చు పెట్టుకొని ఎక్స్ప్లోర్ చేయగలుగుతున్నారు. జస్ట్ మనం వాళ్ళని ఫాలో అయితే, ఈ వరల్డ్ని ఎక్స్ప్లోర్ చేసే వాళ్ళ వీడియోస్ ఫాలో అయితే మనము అర్థం చేసుకోవచ్చు. సో ఇక్కడ కావాల్సింది ఆల్రెడీ, ఇట్లా కావాల్సింది మనకేమంటే ల్యాప్టాప్ ఒకటి, లేకపోతే మొబైల్ చాలు, ల్యాప్టాప్ కూడా అవసరం లేదు, ఒక స్మార్ట్ ఫోన్ అండ్ ఇంటర్నెట్ కనెక్షన్, దాంతోపాటు అట్లాస్ అంటే వరల్డ్ మ్యాప్ అండ్ ఇండియా మ్యాప్. సో అది ముందర పెట్టుకోవాలన్నమాట. సో అట్లాస్ అనేది ఖచ్చితంగా ఉండి ముందర పెట్టుకొని ఏ కంట్రీ ఎక్కడుంది, ఏ కంట్రీ, సో నార్త్ అమెరికాలో ఏ కంట్రీస్ ఉన్నాయి, సౌత్ అమెరికాలో ఏ కంట్రీస్ ఉన్నాయి,
యూరోప్లో ఏ కంట్రీస్ ఉన్నాయి, ఆఫ్రికాలో ఏ కంట్రీస్ ఉన్నాయి, ఏసియాలో ఏ కంట్రీస్ ఉన్నాయి, ఆస్ట్రేలియాలో ఏ కంట్రీస్ ఉన్నాయి, అంటార్కటికా ఎలా ఎక్స్ప్లోర్ చేయొచ్చు, ఆర్కటిక్ ఓషన్ ఎలా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో ఆల్రెడీ ఎక్స్ప్లోర్ చేసిన వాళ్ళు ఉన్నారు, జస్ట్ వాళ్ళను ఫాలో కావాలన్నమాట. సో ఇప్పుడు మన తెలుగు ట్రావెలర్స్ ఎవరు మన ఈ వరల్డ్ను ఎక్స్ప్లోర్ చేశారో వాళ్ళ గురించి కొంచెం డీటెయిల్గా అంటే నేను ఫాలో అవుతున్నాను. సో అది మీకు కూడా యూస్ కావచ్చు. సో ఆ విధంగా ఐఎమ్ అనలైజింగ్ ది వరల్డ్, ఈ ప్రపంచాన్ని వాళ్ళ ద్వారా కొంచెం అర్థం చేసుకోగలుగుతున్నాను. సో ఈ వరల్డ్ను అర్థం చేసుకోగలుగుతున్నాను అనమాట. లైఫ్ ఈజ్ ఏ స్టేట్ ఆఫ్ మైండ్ అండ్ లర్న్ టు సీ విత్ యువర్ మైండ్. సో లైఫ్ అనేది స్టేట్ ఆఫ్ మైండ్ అనమాట. మనము ఏ విధంగా అయితే మైండ్లో లైఫ్ని చూస్తామో అదేవిధంగా వరల్డ్ కనపడుతుందన్నమాట. అండ్ లర్న్ టు సీ విత్ యువర్ మైండ్. సో మన కంటితో కాదు, మైండ్తో చూసే హ్యాబిట్ అనేది మనలో బాగా డెవలప్ చేసుకోవాలి. సో లర్న్ టు సీ విత్ యువర్ మైండ్. అండ్ లైఫ్లో నథింగ్ ఇన్ లైఫ్ ఈజ్ టు బి ఫియర్డ్, ఇట్ ఈస్ టు బి అండర్స్టూడ్. సో లైఫ్లో భయపడాల్సిన అవసరం లేదు, లైఫ్ను అర్థం చేసుకోవాలి. అండ్ ఇక్కడ ది లెవెల్ ఆఫ్ ఫియర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షన్ టు ది లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్. సో మన ఫియర్ అనేది, ది లెవెల్ ఆఫ్ ఫియర్ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ది లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్. మనకి ఎంత అండర్స్టాండింగ్ లెవెల్స్ ఎక్కువ అవుతాయో భయము, లైఫ్లో భయం అనేది అంత తక్కువ అవుతుంది అనమాట. సో అండర్స్టాండింగ్ ఎప్పుడు వస్తుంది? సో మన వరల్డ్ అంతా కూడా, ఈ యూనివర్స్ ఎక్కడి నుంచి వచ్చింది, ఈ మన ప్రపంచం ఎలా వచ్చింది, సో మన లైఫ్, హ్యూమన్ బీయింగ్ ఎలా వచ్చాడు, ఇప్పుడు ఎలా ఉన్నాడు, ఈ కంప్లీట్ అండర్స్టాండింగ్ ఉందనుకోండి వరల్డ్ గురించి, ఫియర్ అనేది ఆటోమేటిక్గా తక్కువైపోతుంది. సో ట్రస్ట్ మీ. సో ఇది నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. సో మనకి ఎంత అండర్స్టాండింగ్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయో ఫియర్ లెవెల్స్ అంత తక్కువ పడిపోతూ ఉంటాయి. సో కాబట్టి వరల్డ్ని కానీ బాగా అర్థం చేసుకోగలిగితే, సో ప్రజెంట్ వరల్డ్ ఎలా ఉంది, పాస్ట్లో ఎలా ఉంది అనేది కానీ అర్థం చేసుకోగలిగితే మన లైఫ్లో ఫియర్ లెవెల్స్ అనేటివి చాలా పడిపోతాయి అన్నమాట. ది లెవెల్ ఆఫ్ ఫియర్ అనేది లో లెవెల్కి వెళ్ళిపోతుంది, హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయొచ్చు. సో కాబట్టి ఇప్పుడు వరల్డ్ను ఎలా ఎక్స్ప్లోర్ చేయొచ్చు అన్నప్పుడు, సో నేను యూట్యూబ్ వీడియోస్ కొంతమందిని ఫాలో అవుతా సో నాకు ఇష్టమైన ఫాలోయర్స్, నేను ఫాలో అవుతున్న వాళ్ళ లిస్టు నేను ఇక్కడ డిస్కస్ చేస్తున్నాను. సో వాళ్ళ ద్వారా నేను కొంచెం ఈ వరల్డ్ను అర్థం చేసుకోగలుగుతున్నాను. సో వాళ్ళలో ఒక 17 లిస్ట్ చేశాను. సో వాళ్ళు, సో నా అన్వేషణ ఒకటి, సో అన్వేష్ అనే క్యాండిడేట్, ఈ క్యాండిడేట్ కొంచెము వరల్డ్ను బాగా ఎక్కువ కంట్రీస్ ఎక్స్ప్లోర్ చేశారు. సో వీడియోస్ అన్నీ ఉన్నాయన్నమాట. సో చాలా బాగానే ఉన్నాయి. ఈవెన్ ఆర్కటిక్ సర్కిల్, అంటార్కిటికా ఎక్స్ప్లోర్ చేశాడు ఇతను. నా అన్వేషణ, తన పేరు అన్వేష్ అని అనుకుంటున్నాను. సో అదేవిధంగా ఉమా తెలుగు ట్రావెలర్, సో ఇతను కూడా చాలా కంట్రీస్, పర్టికులర్గా ఆఫ్రికాను బాగా ఎక్స్ప్లోర్ చేశాడనమాట. ఉమా తెలుగు ట్రావెలర్ అనే అతను. నా అన్వేషణ ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్, మ్యాక్సిమం ఇంపార్టెంట్ కంట్రీస్ ఎక్స్ప్లోర్ చేశాడు. అండ్ పర్టికులర్గా అంటార్కటికా, సో కాంటినెంట్ అంటార్కటికాను ఎక్స్ప్లోర్ చేశాడు, ఆర్కిటిక్ సర్కిల్ ఎక్స్ప్లోర్ చేశాడు. అండ్ మ్యాక్సిమం కంట్రీస్ ఎక్స్ప్లోర్ చేశాడు. ఉమా తెలుగు ట్రావెలర్ ఆఫ్రికాను బాగా ఎక్స్ప్లోర్ చేశాడు. అండ్ అదేవిధంగా వేరే కంట్రీస్ను కూడా ఎక్స్ప్లోర్ చేస్తున్నాడు. అండ్ రామ్ ది ట్రావెలర్, సో ఇతను మలేషియా బాగా ఎక్స్ప్లోర్ చేశాడు, ఆఫ్రికా అను ఎక్స్ప్లోర్ చేశాడు. అండ్ నందాస్ జర్నీ ఇతను మెయిన్గా ఇండియాను ఎక్కువ బాగా ఎక్స్ప్లోర్ చేశారనమాట. అండ్ సో ఇండియానే ఎక్కువ, గోవా కానీ అండ్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్,
లక్షద్వీప్ ఐలాండ్స్. సో పర్టికులర్గా లక్షద్వీప్ ఐలాండ్స్ చాలా బాగా ఎక్స్ప్లోర్ చేశాడు నందాస్ జర్నీ. అండ్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్, గోవాను, ఢిల్లీను, సో ఇండియాను ఎక్కువ ఎక్స్ప్లోర్ చేశాడు ఇతను నందాస్ జర్నీ. అండ్ డాక్టర్ బ్రో అనే యూట్యూబ్ ఛానల్లో ఇతను యాక్చువల్గా కర్ణాటకకు సంబంధించిన క్యాండిడేట్, బట్ చాలా బాగా ఎక్స్ప్లోర్ చేశారు. అండ్ రవి తెలుగు ట్రావెలర్, ఇతను ఉండేదే యుఎస్లో ఉంటాడు, బట్ చైనా స్కూల్స్ బాగా ఎక్స్ప్లోర్ చేశాడు. సో యుఎస్ను బాగా ఎక్స్ప్లోర్ చేశాడు. సో యుఎస్లోనే ఓన్ హౌస్ కూడా తీసుకున్నట్టున్నాడు. అండ్ భయ్యా సన్నీ యాదవ్, సో యాక్చువల్గా ఈ క్యాండిడేట్ మెయిన్గా హిమాలయాస్ బాగా ఎక్స్ప్లోర్ చేశాడు, వేరే కంట్రీస్ కూడా ఎక్స్ప్లోర్ చేశాడన్నమాట. అండ్ తెలుగు యాత్రి, సో అమ్మాయి తెలుగు యాత్రి అనే ఛానల్ అమ్మాయి లీడ్ చేస్తూ ఉంది. ఓకే, బాగా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంది. సో అమ్మాయి అయినా కానీ చాలా ధైర్యంగా అన్ని కంట్రీస్ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంది. సో వాండరింగ్ విత్ పెయింట్, ఈ యూట్యూబ్ ఛానల్ కూడా అమ్మాయే లీడ్ చేస్తూ ఉంది, టేకప్ చేస్తూ ఉంది. అంటే ఇంగ్లీష్ అంటే హిందీ మాట్లాడుతుంది, తెలుగు రాదు. బట్ ఈ అమ్మాయి తెలుగు యాత్రి అండ్ వాండరింగ్ విత్ పెయింట్, వీళ్ళిద్దరూ కలిసి చాలా మటుకు ఎక్స్ప్లోర్ చేస్తున్నారు వరల్డ్ను. చాలా బాగుంటున్నాయి. వీళ్ళిద్దరూ కలిసి చేస్తున్నారు, సపరేట్గా కూడా చేస్తున్నారు అన్నమాట. అండ్ సాగర్ తెలుగు ట్రావెలర్, ఓకే. వాస్ ఫ్యామిలీ, సో వీళ్ళు యాక్చువల్గా చాలా ముందు నుంచి ఉన్నారు, యుఎస్లో ఉంటారు, యుఎస్లో జాబ్ చేస్తున్నారు. ఐ థింక్ ఫ్రమ్ రాయలసీమ వీళ్ళు ఉన్నది. బట్ యుఎస్ను బాగా ఎక్స్ప్లోర్ చేస్తున్నారు కూడా. సో చాలా బాగుంటాయి వీళ్ళ వీడియోస్. అండ్ యుఎస్ఏ రాజా తెలుగు వ్లాగ్స్, సో వీళ్ళు కూడా యుఎస్లోనే ఉంటారు. అండ్ చాలా యుఎస్ను అంటే వాస్ ఫ్యామిలీ అండ్ యుఎస్ఏ రాజా తెలుగు వ్లాగ్స్ నుంచి యుఎస్ను బాగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో అమెరికాను బాగా అర్థం చేసుకోవచ్చు అనమాట. సో యూ కెన్ ఎక్స్ప్లోర్ యుఎస్ఏ ఫ్రమ్ దీస్ టూ, వాస్ ఫ్యామిలీ అండ్ యుఎస్ఏ రాజా తెలుగు ట్రావెలర్స్ తెలుగు వ్లాగ్స్, అండ్ ఆల్సో ఫ్రమ్ రవి తెలుగు ట్రావెలర్. ఈ ముగ్గురు నుంచి యుఎస్ను బాగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అండ్ బ్యాంకాక్ పిల్ల, సో ఈఎంఐ తెలిసిందే, బ్యాంకాక్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంది. ఎక్కువ వీడియోస్ బ్యాంకాక్ సంబంధించినవి పెడతాను అన్నమాట, థాయిలాండ్కి సంబంధించినవి. సో థాయిలాండ్ను బాగా ఎక్స్ప్లోర్ అర్థం చేసుకోవాలంటే యూ కెన్ ఫాలో బ్యాంకాక్ పిల్ల. అండ్ ఆంధ్ర అమ్మాయి ఇన్ ఫిన్లాండ్, సో ఈ అమ్మాయి ఫిన్లాండ్ అబ్బాయిని పెళ్లి చేసుకుంది, అక్కడే సెటిల్ అయిపోయింది ఫిన్లాండ్. సో యూరోప్లో ఒక కంట్రీ. అండ్ కాబట్టి ఆ ఫిన్లాండ్ నుంచి ఎక్కువ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంది. సో ఆంధ్ర అమ్మాయి ఇన్ ఫిన్లాండ్ సో అనే యూట్యూబ్ ఛానల్. అండ్ ఏ నెదర్లాండ్స్, సో స్పెయిన్ గురించి, ఆ నెదర్లాండ్స్, ఆ యూరోప్ కంట్రీస్ ఉండేటివి ఈ అమ్మాయి కొంచెం బాగా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంది. సో ఏ నెదర్లాండ్స్ ఛానల్. అండ్ ది బ్రెజిలియన్ గర్ల్, సో ఈ అమ్మాయి యాక్చువల్గా తెలుగు కాదు, అండ్ షీ ఈజ్ ఫ్రమ్ బ్రెజిల్. సో ఈ అమ్మాయి యాక్చువల్గా బ్రెజిల్ నుంచి వచ్చింది. అంటే నా అన్వేషణ, సో అన్వేష్కు పరిచయం ద్వారా నేను ఈ అమ్మాయిని తీసుకున్నాను అనమాట. ఆ వీడియోస్ చూసి ఈ అమ్మాయి ఛానల్ చూశాను, ఫాలో అయ్యాను. బట్ చాలా బాగుంది. సో ఈ అమ్మాయి బ్రెజిల్లో అయినా కానీ కొంచెం ఇప్పుడు సపరేట్గా, ముందు ఆ నాన్ వెజ్తో కలిసి ఉన్నది, ఇప్పుడు సపరేట్గా చేస్తూ ఉంది. బట్ బాగా ఎక్స్ప్లోర్ చేస్తుంది. సో ఎడిటింగ్ చాలా బాగుంటుంది, ఈ అమ్మాయి వీడియోస్ ఎడిటింగ్ చాలా బాగుంటున్నాయి అన్నమాట. సో అంటే అదేవిధంగా సో వాండరింగ్ విత్ పెయింట్, ఈ అమ్మాయి వీడియోస్ కూడా ఎక్సలెంట్గా ఎడిటింగ్ చాలా బాగుంటాయి, వాండరింగ్ విత్ పెయింట్. అండ్ లాస్ట్లో అమెరికాలో అమ్మకుట్టి, సో ఈ అమ్మాయి ఎప్పుడో పోయింది, ముందు నుండి చాలా ఏళ్ళ నుండి ఛానల్ మెయింటైన్ చేస్తుంది, యూట్యూబ్ ఛానల్. సో ఈ అమ్మాయి కూడా మంచి స్టఫ్ ఇస్తూ ఉంది అనమాట, మంచి ఇన్పుట్స్ ఇస్తూ ఉంది. అమెరికా గురించి మంచి ఇన్పుట్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంది. వీళ్ళ వల్ల నేను చాలా వరల్డ్ను అర్థం చేసుకోగలుగుతున్నా. సో ఓకే, ఇదా కల్చరు, సో వీళ్ళ కల్చర్ ఎలా ఉంటుందా, అంటే ఈ వరల్డ్, ఈ కంట్రీ వాళ్ళ కల్చర్ ఎలా ఉంటుందా, ఈ కంట్రీ వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుందా అనేది చాలా మటుకు అర్థం చేసుకోగలుగుతున్నాను అనమాట. సో అంటే ఎక్కడ ఉన్న ఊర్లోనే ఉండి తక్కువ ఖర్చుతో సో వరల్డ్ను ఎక్స్ప్లోర్ చేయగలుగుతున్నా.
సో కాబట్టి ఎవరన్నా ఆ ఐడియాస్ ఉంటే, బట్ ఇక్కడ మనకు అట్లాస్ ఉండాలి. సో అట్లాస్ వరల్డ్ మ్యాప్ కానీ కంట్రీ మ్యాప్ కానీ ముందర పెట్టుకొని, సో వాళ్ళు చెప్తా ఉండేది ఓకే ఇది వీళ్ళు ఇక్కడ ఉన్నారు కదా, వీళ్ళు ఇక్కడ ఉన్నారు కదా, లేకపోతే మొబైల్లోనే మ్యాప్స్ ఉంటాయన్నమాట. సో పాస్ చేసి మనకు ఎక్కడన్నా డౌట్స్ వచ్చినప్పుడు మొబైల్ను ఆ వీడియోని పాస్ చేసి మళ్ళీ మ్యాప్స్ లేకపోయి గూగుల్ మ్యాప్స్ లేకపోయి, సో అక్కడికి వాళ్ళు చెప్పేది ఇక్కడ ఓకే ఈ కంట్రీ గురించి చెప్తున్నారు, ఈ హిల్స్ గురించి చెప్తున్నారు, ఈ మౌంటైన్స్ గురించి చెప్తున్నారు, ఈ వాల్కనస్ గురించి చెప్తున్నారు, వీళ్ళ ఫుడ్ గురించి చెప్తున్నారు, ఈ ఐలాండ్స్ గురించి చెప్తున్నారు అనేది మనము మళ్ళీ అనలైజ్ చేసుకోవాలి, రీసెర్చ్ చేసుకోవాలి. సో దట్ ఈస్ లైఫ్ ఈజ్ ఏ స్టేట్ ఆఫ్ మైండ్, లర్న్ టు సీ విత్ యువర్ మైండ్ అనేది దానికోసమే అనమాట. సో కాబట్టి తక్కువ ఖర్చుతో వరల్డ్ను ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే, సో అర్థను అర్థం చేసుకోవాలనుకుంటే, సో యూ క్యాన్. ఓకే, సో ఐ హోప్ దిస్ వీడియో ఈజ్ ఇన్ఫర్మేటివ్ అండ్ యూస్ఫుల్ టు యూ. ఓకే, థ్యాంక్ యూ.